ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేనే మీ దేవుడునైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేనే మీ దేవుడునైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్తలలో ఒకడైనటువంటి యావేలు ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ మరి ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు యావేలు ప్రవక్తతో ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు బబులోను చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా తన ప్రజలకు ఈ యొక్క వాగ్దానాలను ఇస్తూ ఉంటున్నాడు. పైభాగంలో మనం గమనించినట్లయితే, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందకయిందురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఆ బబులోను చెరలో వారు అనుభవించినటువంటి శ్రమలు, వారు పడినటువంటి బాధలు, వారు అనుభవించినటువంటి కష్టాలు, అవన్నిటిలో నుండి దేవుడు వారిని క్షేమకరంగా బయటికి నడిపించాడు, వారిని అక్కడి నుండి రక్షించాడు. అందుని బట్టి దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు అనేక శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల కరుణ చూపాడు, వారి పట్ల ప్రేమను చూపాడు. ఎందుకనగా ఆయన కరుణామయుడుగా ఉంటున్నాడు, ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. మరి ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవునికి అంత ప్రేమ ఉన్నది అనేది మనం గమనించినట్లయితే, మరి అలనాడు మన పితరులైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు చేసినటువంటి ప్రమాణాలను బట్టి, మరి వాగ్దానాలను బట్టి తన ప్రజల పట్ల ఆయన ప్రేమ చూపుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మాట తప్పనటువంటి దేవుడు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు లోబడనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. వారు మరి అనేక పర్యాయములు దేవుణ్ణి విసిగించారు, దేవునికి కోపము రప్పించారు. అందుని బట్టి దేవుడు మరి వారిని బబులోను చెరకి అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయినా కూడా ఆయన వారి పట్ల ప్రేమ చూపుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన దయాళుడుగా ఉంటున్నాడు, దయాపూర్ణుడుగా ఉంటున్నాడు, దయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మరి ఆ యొక్క శ్రమల్లో నుండి వారిని విడిపించిన తర్వాత దేవుడు అంటున్నాడు, నా ప్రజలు ఇక ఎన్నటికీ భయమునందరు, సిగ్గునందరు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా తలగా ఉంచుతూ ఉంటున్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను హెచ్చించేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.